గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే వాట్ అండ్ ఎనర్జీ సూపర్. చూడడానికి అందరూ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కోతికి చిప్ ఇష్టం, గేదెకి గడ్డి ఇష్టం, బల్లికి గోడ ఇష్టం, నాకు మీరంటే ఇష్టం. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎగ్జానోమేనియా. హాయ్, మీ పేరు? ప్రశాంత్. ప్రశాంతంగా చెప్పు. ఎగ్జానోమేనియా. ఎగ్జానోమేనియా స్పెల్లింగ్ చెప్పు. EXENOMANIA. ఎవరు తెలుసు? అంతే. అంటే ఏంటి? ఫారినర్స్ అంటే తెగ పిచ్చి భయ్యా. దాని అర్థమా? ఎగ్జానోమేనియా పట్టేసిందని భయం వేస్తుంది. అందుకే వాళ్ళ దగ్గర చూడాలి కానీ మాట్లాడడం కానీ ఏదో కోరికలు పడుతుంటాయి. ఎందుకంటే అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఎస్ అమ్మాయి, నువ్వు నుంచోనన్న ఫారినర్ తో మాట్లాడవా? యా, ఇప్పుడు మీరు ఫారినర్ అమ్మా. ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, ఫ్లైట్ దిగారు. ఇప్పటివరకు అసలు ఎప్పుడు రాలేదు. మీరు US UK మీ ఇష్టం, అప్పుడే దిగారు. మాట్లాడు ఫారినర్ తో. హాయ్. హలో. హైదరాబాద్ కి రూట్ ఎటు వెళ్ళాలండి? హైదరాబాద్ లోనే ఉన్నారండి. హైదరాబాద్ కి రూట్ ఎందుకు ఇంకా? ఇగో మొబ్బన్నయ్య, ఫారినర్ ని నీకు ఇస్తే హైదరాబాద్ ఇది మాట్లాడదాం అనుకుంటాను ఫారినర్ని. అంటే ఎగ్జానోమేనియా గురించి మీ ఉద్దేశం ఏమంటారండి? సారీ, నాకు ఫారినర్స్ మాట్లాడాలని అంత తెలీదు. సో నాకు ఎగ్జానోమేనియా గురించి నాకు అంత ఐడియా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఫారినర్స్ తో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు. సిగ్గు భయ్యా, సిగ్గు. రూట్ అడుగుతున్నాడు వాళ్ళని. కూర్చో. ఎస్, పి ఫర్. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి. పి అంటే ఫాగోమేనియా. ఆవిడెవరు? అంటే తిండి పిచ్చి అండి. తిండి పిచ్చి అంటే ఏమంటారు దాన్ని? తిండి పిచ్చి, ఫాగోమేనియా. ఓకే. తిండి పిచ్చి అండి ఫాగోమేనియా అంటే. నాకు ఈ మధ్య తిండి పిచ్చి చాలా పట్టింది. మా ఇంట్లో వాళ్ళు భయపడి నాకు తిండి కూడా పెట్టట్లేదు. అయ్యో, ఏం టెన్షన్ పడకమ్మా, ఎంత తింటే అంత బలంగా ఉంటాం, అంతే కదా. అంతెందుకు, ఇప్పుడే మిమ్మల్ని చూస్తే కొరుకు తినేయాలనిపిస్తుంది. నేను వెజిటేరియన్. కూర్చో. హాయ్ అన్న. హాయ్ అన్న. రాయల్ మానియా. ఆర్ ఫర్ రాయల్ మానియా. రాయలా? ఓకే. అంటే నాకు నేనంటే పిచ్చి, తెలుసు. గొప్పలు చెప్పుకోవడం అంటే పిచ్చి. అవునా? మా ఫ్రెండ్స్ అందరు కాలేజ్ లో నువ్వు గొప్పలు చెప్పుకుంటా ఉంటావు. ఎందుకంటే ఈ రోజు ఎక్స్ప్రెస్ షోలో వోచర్స్ అవన్నీ నేను తీసుకుంటా, నాకు తెలుసు, అంతే, అందుకోసమే. ఓకే, నీ గురించి నువ్వు 5 గొప్ప విషయాలు చెప్పు. ఎవరి దగ్గర లేనివి నీ దగ్గర ఉన్న 5 గొప్ప విషయాలు. కష్టం భయ్యా. ట్రై చేయపోని. ఒక 5 విషయాలు, 3 విషయాలు నువ్వు చేసే వింత పనులు ఇంకెవరు చేయనివి. కాపీ కొట్టడం. కాపీ కొడతావా? పిచ్చి పట్టిందా? కాపీ కొట్టలో డిగ్రీ తీసుకున్నా నేను. కాపీ కొట్టడం ఆరోగ్యానికి హానికరం. ఈ ఫర్ ఇన్స్ట్రుమెంట్రోమానియా. చెప్పండి. ఈ ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సింధూరా. ఈ ఫర్ ఎర్గోమానియా. ఈ ఫర్ ఎర్గోమానియా. అదేదో మానియానా? ఎర్గోమానియా అంటే పని పిచ్చి. నాకు పని అంటే చాలా పిచ్చి ప్రదీప్. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. మా మమ్మీ ఏంటి, మీ తిండి మీరే తినడం, మీ టీవీ మీరు చూడడం, అవును, అలాంటి మీ నిద్ర మీరు పోవడం, అలాంటి పనులు చేస్తుంటాం. అవును. అవి కాకుండా ఇంకేం చేస్తుంటావు? ఇంటి పని, వంట పని అన్ని నేనే చేస్తా ప్రదీప్. అంతెందుకు, నువ్వు చేసే యాంకరింగ్ చేయమన్నా చేసిస్తాను. బాబోయ్, ఓ పని చేద్దా, ఇక్కడ నుంచమ్మా. ఇప్పుడే షో స్టార్ట్ అయింది, నువ్వే ఈ షోకి యాంకర్. యాక్షన్. హాయ్ గాయ్స్. చాలా తక్కువ ఎనర్జీ ఉంది మీలో, ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. సూపర్. ఆ తర్వాత ఏదైనా గేమ్ స్టార్ట్ చేద్దామా మనము? కవిత చెప్పు. కాకి నల్లగా ఉంటుంది, ఆకాశం నీలంగా ఉంటుంది, ప్రదీప్ తెల్లగా ఉంటాడు.
సూపర్, మీరు యాంకర్ అయిపోవచ్చు అయితే. యా తెలుసు నాకు ఆల్రెడీ. వండర్ఫుల్. అసలు ప్లేస్ లో నెక్స్ట్ ఇయర్ నేనే వద్దాం అనుకుంటున్నాను, తీసేస్తున్నాను మిమ్మల్ని. నా సీట్ కి అసలు వేసావమ్మా నువ్వు. Yeah. అమ్మ మా తల్లే జాగ్రత్త. ఓకే ఎస్ఫర్ చుంచుంటురు మానియా. సోపమానియా. సోపోమానియా. సోపా సోపా సోపోమానియా. అదే అయి ఉంటుంది. నేను మేధావి పిచ్చి. నువ్వు మేధావి. ఓహో, ఎందుకు అలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలాగా? అంటే ఎందుకంటే ఈ నలుగురు నా గురించి ఏం చెప్పలేదు కదా, నా గురించి నేను చెప్పుకుందామా లేచా. డాక్టర్ చూపించే తగ్గిపోద్ది, పెద్ద ప్రాబ్లం కాదు, డాక్టర్ చూపించుకోవచ్చు. నిన్ను నువ్వు మేధావి అని ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలవు? ప్రదీప్ చాలా అందంగా ఉన్నాడు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. నేనే అందంగా ఉన్నాను నేను అనుకుంటున్నాను. ఏం చెప్పు అసలు, నీకైనా తెలుసా? పోనీ సోమవారం, గురువారం, శనివారం, వారంలో 3 రోజులు. ఇలాంటి రోజులు నెలలో ఎన్ని వస్తాయి? మీరు చెప్పినైతే 3 వస్తాయి. వారానికి 3 వచ్చాయంటే నెలకి 12 వస్తాయి. సో ఈ ప్రతి సోమవారం, గురువారం, శనివారం నెమలి 2 గుడ్లు పెడితే నెలకి ఎన్ని గుడ్లు అవుతాయి? 24. నెమలి ఎక్కడైనా గుడ్లు పెడతాడా? ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ భార్గవి. స్టూపిడ్ మేనియా అంటే నాకు కూడా మీనింగ్ కంప్లీట్ గా తెలీదు, కానీ నాకు తెలిసిన మీనింగ్ అయితే ఏదో పిచ్చి. వీళ్ళు చేసే పిచ్చి మేనియాలు అన్ని చూస్తుంటే యూ స్టూపిడ్ అని తిట్టాలని. నువ్వేమంటావు? యూ స్టూపిడ్ అని అనిపిస్తూ ఉంటుంది మీకు. వెరీ గుడ్. మీకు అలాంటి సందర్భాలు కొన్ని నేర్పిస్తాను, ఆగండి. నాన్న ఎప్పుడు ఎవరిని చూస్తే యూ స్టూపిడ్ అలా అనిపిస్తుంది మీకు? వర్స్టైల్ భయ్యా, నిన్ను వర్స్టైల్ అని పిలుస్తాను ఎందుకంటే అన్ని రసాలు నీ దగ్గరే ఉంటాయి కాబట్టి. ఈ షోలో అన్ని రసాలు చూపిస్తుంటావు, ఏ షోలో ఉండవు. ఈ షోలోని అన్ని రసాలు చూపిస్తావు కాబట్టి వర్సటైల్. పొగిడాడా అంటే ఎక్స్ప్రెషన్ బట్టి దూరం నుంచి ఎలా తెలుసా? అంటే ఏంటి తిడతాడా అని. థ్యాంక్ యూ బ్రదర్. జియో వాళ్ళు ఎన్ని ఆఫర్స్ పెట్టినా జియో నుండి మిస్డ్ కాల్ ఇస్తే స్టూపిడ్ అని అనిపిస్తుంది. నేను కస్టమర్ కేర్కి ఇచ్చా మిస్డ్ కాల్. సినిమా చూసేటప్పుడు ఎదురుగా నిలబడినప్పుడు మనకు కనిపించకపోతే స్టూపిడ్ కూర్చో అంట. సినిమా చూసి నుంచుంటారా? కదా ప్రేమ ఎక్కువ నిలబడతారు కదా. అయ్యా దోమకుడు లేచే గోకు మళ్ళీ కూర్చుంటాడు, ఆగచ్చు కదా, ఎందుకంటే కంగారు మీకు. లేదా ముందు రోజులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చూద్దామని నుంచుంటాడు. తలస్నానం చేసి మేకప్ వేసుకొని బయటికి వెళ్తే తలపైన కాకి రెట్టేస్తే దాన్ని స్టూపిడ్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాకి రెట్టేసి వెళ్ళిపోతుంది, స్టూపిడ్ అంటే అదే అని చెప్పి వెళ్ళిపోతుంది. అది అంటే ఎవరికి చెప్పకపోతే డిజైన్ అనుకుంటారు తెలుసా? అది కూడా మేకప్ లో ఒక డిజైన్ కానీ ఎప్పుడైనా అయిందా? అయింది ఎక్స్పీరియన్స్. సాంబార్లో బల్లి పడితే బతికుందా లేకపోతే ఏ దిక్కులో ఉంది అని అడిగేవాడిని స్టూపిడ్ అంటారు. ఏంలే ములక్కాడ అనుకుని అంతే. నేను పడుకున్నప్పుడు పక్కన వాడు గురక పెడితే యూ స్టూపిడ్ అనాలని. లే మిరపకాయ వాడు తీసుకుని గొంతులో వేసేవరకు సెట్ అడిగో జీవితంలో గురకబెట్టాడు. ఎవరైనా స్టాండ్ తీయకుండా బండి నడిపితే రే స్టూపిడ్ స్టాండ్ తీసి నడుపురా. అంత టైం ఇస్తాడు నీకాడు. పరిగెత్తుకుంటా అంట. పరిగెత్తుకుంటే ఆయన స్టాండ్ చెప్తావు ఆయనకి. ఓ స్టూపిడ్ స్టాండ్ ఈ లోపల కింద పడతాడు ఆయన పాపం. నా ఫోన్ లో ఛార్జింగ్ 10% ఉన్నప్పుడు నా బ్రదర్ వచ్చి ఆయన ఛార్జర్ పెట్టుకుంటూ కోపం వస్తుంది. యూ స్టూపిడ్ అని తిట్టు. అయ్యో ఏ స్కూల్ నువ్వు? స్కూల్ కాదు కాలేజ్. కాలేజా మీరా? ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేస్తే స్టూపిడ్ అనాలి. ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి అదేం తెలియదు కానీ నీ బాడీలో మంచి రిథం ఉంది. మైక్ పక్కడికి ఇచ్చి కిందకి వచ్చి और करो करो जरा जलसा सानी दफा मगर सा और करो करो जरा जलसा ఎవరికైనా తెలుసా సునామీ ఎదురు చూస్తే ఎలాగ కనబడుతుందో క్రిటికల్ కండిషన్ లో క్లాస్ రూమ్ లో టీచర్ పర్మిషన్ ఇవ్వకపోతే కానీ వెళ్ళాలి. ఈ ఒక్క ఆన్సర్ చెప్పేసి మొత్తం తిరుగుతాను. ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే రేస్ గురులో శృతి అసలు లోపల ఫీల్ అవుతున్నావా? లోపల ఫీల్ అవుతున్నావు.
కానీ ప్రాపర్ గా డాన్స్ వచ్చి నీకు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సాంగ్ కంటిన్యూ చేయమా. अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు ఈజ్ ఎ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me. ఈ స్టెప్ లాస్ట్ అబ్బా భలే వచ్చింది సార్. ఇలా ఇలా అని ఇలా వేసి అన్ని స్టెప్పుల లాస్ట్ స్టెప్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు అక్కడి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. ఇది హైలైట్ సార్. బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు నా పక్కన వ్యక్తి నా పైన సడన్ గా వామిటింగ్ చేసేటప్పుడు ఏ యూ స్టూపిడ్ అని అంటామన్నా. కూకో కూకో. ఎగ్జామ్ హాల్లో స్లిప్ ఇచ్చినా రాయకపోతే స్టూపిడ్ అంటాం. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ కి కాపీ కొడుతున్నారా? ఎలా కాపీ కొడుతున్నారు? పక్కన మామూలుగా మీరేం తీసుకెళ్లరుగా పేపర్స్ అవేమి? ఇచ్చేసిన తెచ్చుకుని ఇచ్చేస్తావా? రాగానే క్లాస్ రాగానే ప్రసాదం పంచినట్టు పంచుతాడు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఏం పేరు నీది? శ్రీనివాస్. శ్రీనివాస్ 8th క్లాస్ చదువుతావు. ఓకే, సో మా కోసం పాట పాడతావా? డైలాగ్ చెప్తావా? చెప్పు. ఒరేయ్ వీరశంకర్ రెడ్డి. ఏంటి ఏంటి? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తొక్కలే తొక్కలే. అరే వార్నింగ్ రా విలన్కి. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి. డిండింటర్ డిండింటర్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకో డైలాగ్. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఓకే టీచర్, ఓకే టీచర్. థ్యాంక్ యూ రా, సూపర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఎప్పుడైనా అబ్బాయిలు బండి మీద వెళ్తుంటే వెనకాల తిరిగి అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను చూస్తే యూ స్టూపిడ్ అని తిరుగు. మీరు అంత కష్టపడి రెడీ వెళ్తే మిమ్మల్ని చూడకుండా అబ్బాయిలు చూస్తే అలాగే ఉంటుంది. పాప అతని ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎందుకు అలా చేస్తారు? హాయ్ ప్రదీప్. హ్యాపీ సంక్రాంతి. లంచ్ పిలిచి బిల్ కట్టిస్తే స్టూపిడ్ అంటారు. పువ్వులు తిన్నారు, ఎవరు కడుతుర్రు? నేను తింటే ఫ్రెండ్స్ కట్టిస్తే. అయ్యో, మీ బాయ్ ఫ్రెండ్ కట్టాల్సిన పని మీ ఫ్రెండ్స్ చేస్తున్నారు. చాలా తప్పు, చాలా తప్పు. అబ్బాయిని ఇంకొంచెం ఎక్కువ సంపాదించమని చెప్పు. అడిగా నేను చెప్పు బావగారిని. సరే చెప్తా. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. హైదరాబాద్ కి రూట్ వెళ్ళాలండి. హైదరాబాద్ లోనే ఉన్నారండి. హైదరాబాద్ కి రూట్ ఎందుకు ఇంకా? ఇక మొబ్బన్నయ్య ఫారినర్ ని నీకు ఇస్తే హైదరాబాద్ నాకు ఈ మధ్య తిండి పిచ్చి చాలా పట్టింది. మా ఇంట్లో వాళ్ళు భయపడి నాకు తిండి కూడా పెట్టట్లేదు. అయ్యో, కాకి నల్లగా ఉంటుంది, ఆకాశం నీలంగా ఉంటుంది, ప్రదీప్ తెల్లగా ఉంటాడు. వీళ్ళు చేసే పిచ్చి మేనియాలు అన్ని చూస్తుంటే యూ స్టూపిడ్ అని తిట్టాలన్నది. నువ్వేమంటావు? యూ స్టూపిడ్. సో ఈ ప్రతి సోమవారం, గురువారం, శనివారం నెమలి 2 గుడ్లు పెడితే నెలకి ఎన్ని గుడ్లు అవుతాయి? 24. నెమలి ఎక్కడైనా గుడ్లు పెడతారా? ఒరేయ్ వీరశంకర్ రెడ్డి. ఏంటి? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఓకే టీచర్, ఓకే టీచర్. ఏ స్కూల్ నువ్వు? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? మీ టీం నుంచో 4 వస్తారు, మీ టీం నుంచో 4 వస్తారు.
ఓకే సూపర్. నలుగురు మేధావులు ఈ టీం నుంచి, నలుగురు మేధావులు ఈ టీం నుంచి వచ్చారు మీ టీంని కాపాడడానికి. సో వీళ్ళు ఆడుతున్నప్పుడు మీరు ఎవరైనా హింట్లు ఇవ్వచ్చు, మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. మీరు ఎవరు ఆన్సర్ చెప్పినా వాళ్ళ షో మొత్తం వాళ్ళని పంది అని పిలుస్తాం అనమాట. ఓకేనా? వెరీ గుడ్. అండ్ మీలో కూడా ఒకరికొకరు మీరు ఆన్సర్ ఇవ్వకూడదు. అండ్ నేను అడిగిన టాపిక్ మీద మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ రిపీట్ అవ్వద్దు, ఆన్సర్ చెప్పడానికి టైం తీసుకోవద్దు, అండ్ తప్ప ఆన్సర్ ఇవ్వకూడదు. ఇది ఏది జరిగినా ఈ మూడిట్లో కూర్చుంటారు. కూర్చుండిపోయిన తర్వాత మీ టీంలో అలా నలుగురు కూర్చుండిపోతే కనుక మీ టీం ఓడిపోతుంది. రెడీయా? సూపర్. చాలా ఈజీ అండ్ సింపుల్ టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. సినిమా తీయడానికి ఏమేం కావాలి? కెమెరా, ఆర్టిస్ట్ కావాలన్నా, మైక్ కావాలి. మైక్ ఎందుకు కావాలి? చెప్పాలి కదా. డైరెక్టర్ కావాలి ముందు కదా. మేకప్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ కావాలి. పండు హీరోయిన్ కావాలి, హీరో కావాలి, హీరో కావాలి, ఆర్టిస్టులు కావాలి. కూకో లైట్స్ కావాలి. అంకుల్ వాట్ యు సే? యాక్షన్ చెప్పడానికి బోర్డు కావాలి, క్లాప్ బోర్డ్, ఎంటర్టైన్మెంట్ కావాలి, అదే వస్తువు అదేమన్నా, స్క్రిప్ట్, ఎంటర్టైన్మెంట్, స్క్రిప్ట్ కావాలి, స్టూడెంట్స్ కావాలి, ఆడియన్స్, సినిమా షూటింగ్ ఆడియన్స్ కావాలా? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కోసం. ఓ యు కేమ్ దట్ వే. ఐ కేమ్ ఫ్రమ్ ఓఆర్ఆర్. మ్యూజిక్ డైరెక్టర్, వెరీ గుడ్. జనరేటర్ కావాలి, వెరీ గుడ్. కెమెరా కావాలి. కెమెరా అయిపోయింది రో. రిలేషన్స్, డాడీ, ఓకే చెప్పు. మమ్మీ, అనుకున్నా. పెద్దమ్మ, పెద్దమ్మ, పెదనాయనా, పెద్ద మమ్మీ, కూకో. No, come on, yeah, because I love you. Like no, why? No, it's like you. కూకో. ఆయన కూర్చున్నారా బాబు? ఇద్దరు కూర్చున్నారు అక్కడ. కూర్చో తల్లి. బావా, బావా సాలే, తెలుగు చాలే భయ్యా. బావా, బావమరిది, చెల్లెమ్మ, చెల్లేమా, ముస్తోడి కావాలా, తాత కావాలన్నా, తాత అని చెప్పొచ్చు కదా. నాన్నమ్మ, నానమ్మ, పెద్దమ్మ, కూకో. పెదనాన్న, ఒక్కడే వీలు. బాబాయ్, బాబాయ్. అత్తమ్మ, రే గట్టిగా చెప్పడానికి దండం పెడతారా? అత్తమ్మ, అత్తమ్మ, అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, పిన్ని, పిన్ని, మామ్స్, మై మామ, రే నువ్వు ప్రతిదీ తేడా చెప్తారా? మామ్స్ కాదురా, మామయ్య, మామయ్య. నువ్వు నా పక్కన నేను ఎప్పుడేం చేయలేడు మామా. బామర్ది, కూకో. నూనెలో వండేది, నూనెతో వండేది. వడ, గారెలు. వడకి గారికి ఏంటి తేడా? వడ అంటే లోపలికి అన్నం ఉండదు, గారి అంటే కన్నం. అది కాదమ్మా. వడ అంటే ఇటు నుంచి కన్నం ఉంటుంది, గారె అంటే అటు నుంచి కన్నం. ఏదైనా కన్నం వేరేగా ఉంటుంది. నూనెతో వండేది. మైసూర్ బోండా, మైసూర్ బోండా, పునుగులు, పునుగులు, 2 ప్లేట్ పునుగులు, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, మిర్చి, మటన్ ఫ్రై. నూనెతో వండేది అంటే నూనెలో వేయించాలని గ్యారంటీ అవసరం లేదు, నూనె వాడేది. నూడిల్స్, జంతికలు, దోశ, అప్పడం, కారపూస, పకోడి, వంకాయ ఫ్రై, పకోడి, జంతికలు. జంతికలు ఇప్పుడే కదా చెప్పావు. నువ్వే జంతికలు చెప్పి అప్ప ఇది మొట్టమొదటి సార్ వాళ్ళ ఆన్సర్ వాళ్ళే చెప్పుకున్నారు. కూర్చోండి అన్నయ్య. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఎస్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ, సూపర్ భయ్య, వెల్ డన్, వెల్ ప్లేడ్. కూర్చోండి. ఇప్పుడు మనం జాము మామూలుగా నోట్లో పెట్టుకుని తినడం కామన్ కాబట్టి ఈ జామ్ ని మూతి చుట్టూ రాసుకుంటాం. మూతి చుట్టూ రాసుకుని హ్యాపీగా అని క్లీన్ చేస్తాం. ఈ క్లీన్ చేస్తున్న ప్రొసీజర్ లో చక్కగా మనకి తెలిసిన పద్యాలు చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అలా రావాలన్నమాట. మీ పద్యాల్లో ఏమైనా క్లారిటీ కావాలంటే సీనియర్ మోస్ట్ సిటిజన్ ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆ గురువు గారు రండి. నాన్న బంగారు రా. వెరీ గుడ్ రా. ఇప్పుడు ముందు ఆంటీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆ జామ్ రాసుకోమా. హలో, చేత రాసుకోవచ్చు. ఇది ఎలా ఎవరు చెప్పారు?
అనవసరంగా ముక్కు కూడా రాసుకో చూసా అందులో ప్లేట్లు వెళ్ళేటి. ఇప్పుడు ఫస్ట్ నుంచి తీసుకోమా, ఇలా తీసుకుని మూతి చుట్టూ రాసుకో. అయిపోయింది, రాసుకో. అమ్మా ఇగో ఇలా తీసుకుని మూతి నువ్వు నోరు తెరవకమ్మా, నోరు తెరవకు. అది వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి కూర్చొని అన్నాను ఆన్సర్ వచ్చే నువ్వు రెడీ. అయ్యే అయ్యే ఉప్పు కప్పు రమ్మ చెప్పమ్మా. కరెక్ట్ అయిపోయిందా? కరెక్టే. ఓకే ఓకే. నెక్స్ట్ పెదనాన్నకి ఏమిద్దాం? గంధము పూయరుగా. భయ్యా మీసారికి రాసుకో. నేలకి బయటే ఉంచు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. తర్వాత అక్కడ వరకు. అదా ఏంటో జామ అడ్డం పడుతుంది ఆపేసాడు ఆయన. అక్కడ వరకు వచ్చు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. How I wonder what you want. Up above the world so high. Twinkle twinkle little star. తలకాయ. సరే తెలుసు చెప్పు. చిట్టి చిలుకమ్మ చెప్పు. చిలుకమ్మా అమ్మ కొట్టిందా? మైక్ నాకీకు. మేడం గారు రాసుకోండి. జానీ జానీ. ఈటింగ్ షుగర్. నాలుగేది? ఈటింగ్ షుగర్. అప్పబోదు వరల్డ్ సైడ్ టింగిల్ టింగిల్ ఇటు సార్ నాన్న. అది చెప్తున్నానే చెప్తా. జానిగా జానిగా ఏందయ్యా అబద్ధాలు చెప్తావురా నువ్వు? నాలుగు లేదు, నాలుగు కావాలంట. టెల్లింగ్ లైస్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. నువ్వు పద్యాలు పోయాలు కట్టాలి. హ్యాపీగా మంచి పాట పాడు. ఓకే దా పూసేయి, మొత్తం పూసేయి. అది పూసాడంటే మీరు ఉన్నారు చూడండి. నీతో నేను డాన్స్ పాట కావాలంట. నాలుగు ఆ మ్యూజిక్ సూపర్ మచ్చి వచ్చా పాట. కొంచెం రాసుకో. రెడీ పాడు. కింద నిల్చోడమ్మా, తాంబూలాలు నిల్చోండి. వెరీ గుడ్, సూపర్. మీ ఇద్దరు అమ్మాయిలు మీకు ఎవరైతే జామ్ రాశారో ప్లేట్లో ఉన్నదంతా తీసి ఆవిడకి రాసేసేయండి. మిగతా అబ్బాయిలు మీరు వెళ్ళి క్లీన్ చేసుకోండి. సో ఇక ఇప్పుడు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ కి టైం వచ్చింది. సో నిజంగా టాలెంట్ అంటే విడివిడిగా ఎక్కడెక్కడో ఉండరు, మనలోంచే ఉంటారు, మన దగ్గర ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఒకరు బాగా మాట్లాడగలుగుతారు, ఒకరు బాగా పాడతారు, ఒకరు బాగా డాన్స్ చేస్తారు, ఒకరు బాగా రాస్తారు, ఒకరు బాగా చదువుతారు, ఒకరు బాగా స్పోర్ట్స్ ఆడతారు. ఇలా డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. సో వాటిని మనం అప్పుడప్పుడు అలా గుర్తిస్తూ ఉంటాం, అప్పుడు మనకు తెలియకుండా అవే బయటకు వస్తూ ఉంటాయి. బట్ డెఫినెట్ గా అలాగే మనలోంచే ఇంకొక వన్ మోర్ పర్సన్, మన గ్యాంగ్ లోంచి ఒకళ్ళు ఇప్పుడు ఒక అద్భుతంగా తనకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్ ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు. సో యు రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. సో హర్షిత ఇప్పుడు మ్యాజిక్ ట్రిక్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. సో హర్షిత ఇప్పుడు మ్యాజిక్ ట్రిక్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. హియర్ వి గో.
Superb. That's a great talent. So ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? చాలా స్కూల్ టైమ్స్ నుంచి చేస్తున్నాను. స్కూల్స్ లో కూడా చేశాను చాలా సార్. స్కూల్లో ఒకటి అంటే టీచర్ మాయించడం అలాంటివి చేస్తారు. అలాంటివి సో స్కూల్ టైం నుంచి అలవాటు అలవాటు. సో అప్పటి నుంచి చేస్తూ ప్రాక్టీస్ చేస్తాను. స్టేజ్ షోస్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎక్కువ స్కూల్లో అయితే చేశాను, యాన్యువల్ డేస్ కి అలా చేశాను. మళ్ళీ ఇక్కడ చేయడం చాలా రోజుల తర్వాత ఛాన్స్ వచ్చింది, వదులుకోలేదు, చేశాను. వండర్ఫుల్, సో గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇలాగే పెద్ద పెద్ద షోస్ అండ్ కాన్సర్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు అలేఖ్య. అలేఖ్య, నీకోసం చిన్న కవిత రాసాను. మీకు కవితలు రాసి అలవాటు ఉందా? అంటే మీకోసం అయితే రాయొచ్చు కదా. 2017లో ఇంకా కవితలు రాస్తున్నారా? అంటే మీలాంటి అందగాళ్ళు ఉంటే రాయొచ్చు కదా. ఎవడైనా వింటే నిజం అనుకుంటాడమ్మా ఇదంతా. నిజాలే కదా మరి. హాయ్ హలో మై లవ్లీ బేబీ, యూర్ మై స్వీటీ, యూర్ మై నాటీ, యూర్ మై ఫ్రూటీ అండ్ యూర్ మై ఆల్ మైటీ. ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ నా మదిలో ఉన్నాయి, ఇంకా నేను ఆపుకోలేను. ప్లీజ్ నా ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేయి. యూర్ మై సుప్రీం డార్లింగ్. ఐ లవ్ యూ ప్రదీప్. అందం హిందోళం, అధరం తాండూలం, అసలే చలికాలం తగివేసిన బాణం, సంధ్యారాగాలలో పెదవుల తాగిన వేళ, సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెను నేహం. సూపర్. సో ఇప్పుడు 300 కోట్లు పెట్టి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక అద్భుతమైన రైటర్ కావాలి, ఒక మంచి కథ చెప్పేవాళ్ళు. మీ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయా అని రోజు అడుగుతాను. 2 నుంచుంటారు, నాకు తెలుసు 2 దారుణంగా ఉంటాయి. ఏ దారుణంతో ముందు మొదలెడదామా అని వెయిట్ చేస్తున్నాను. గురువు గారు చెప్పండి. చాలు నాకు ఒక నిమిషం. రండి మేడం. ఎందుకు బయట చేసా ఊరుకోండి ఎందుకు అన్నాను మధ్యలో నుంచి. కూర్చో అమ్మా బంగారం, కూర్చో. ఇదిగో మూర్తి దా. ఎలాంటి కథ? రొమాంటిక్ యానిమల్ లవ్ స్టోరీ. రొమాంటిక్ యానిమల్ లవ్ స్టోరీ బాగా సెట్ అయ్యిద్ది. అవును. టైటిల్ వచ్చేసి ఎక్కడికి వచ్చేసి కుక్కలతో బొక్కల ప్రేమ. కుక్కలతో బొక్కల ప్రేమ. బొక్కల ప్రేమ బాగా తేడాగా ఉంది నీలాగే. అది విటిగా ఉండాలి కదా. ఓపెన్ చేస్తే ఒక రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు. వాడు మీ నుంచి 20 రైలు రై 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 అని వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒక నిమిషం, ఏమైంది అరుస్తున్నారు? ఎక్కడైనా ట్రైన్ చుక్ 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 వెళ్తారు, రై 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 అని వెళ్తాయంట. రై 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 అని అంటారు కదా. అతని రూపాయి బిల్లలు పెట్టాడు ట్రాక్ మీద? లేదు, అతను పడుకున్నాడు. ఓ వెరీ గుడ్. అయినా సరే వాడు బతికాడు, ఎందుకంటే వాడే మన హీరో బొక్కల రాజు. బొక్కల రాజ్. హాయ్, ఐఎమ్ ప్రదీప్ మాచిరాజ్. బతికినప్పుడు ఆడు ఎందుకు అలా చేశాడంటే ఒక వ్యక్తితో వాడు బెట్టు కట్టాడు. ఆడు అందుకే అలా చేశాడు. నాకు బొక్కల రాజు కుక్కలు అంటే చాలా ప్రేమ. ఓకే, అదే బొక్కలు అంటే చాలా ప్రేమ. వాడు ఒక 500 కుక్కకి ఆశ్రమం ఇచ్చాడు. అంత కుక్కలని కలిసి వాడి కోసం ఒక పాట పాడే. పేరు వచ్చేసి హూ లెట్ ద డాగ్ సేస్ హూ, హూ లెట్ ద డాగ్ సేస్ హూ. ఇది నీది కాదు కానీ వాళ్ళది నేచురల్ గా వచ్చింది బాగా. ఆ తర్వాత కట్ చేస్తే మన హీరో బొక్కల రాజు ఒక కుక్కతో ప్రేమలో పడ్డాడు. లేడీ కుక్కతో పడితే కట్ చేస్తే వన్ ఫైన్ డే ఆ కుక్కకి ప్రపోజ్ చేద్దాం అంటే వాడికి ఎంత ప్రేమ అంటే ఆ కుక్కకి ఏం దొరికినా ఫస్ట్ వచ్చి ఈ నోట్లో పెట్టుద్ది, తర్వాత ఈ కుయ్యి వచ్చి ఆ కుక్క నోట్లో పెడతాడు ఫుడ్. దాని తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఒక రోజు వన్ ఫైన్ డే కుక్క క్యాన్సర్ ఉందని హీరోకి తెలుస్తుంది.
అప్పుడు వచ్చేసి కుక్క హీరో వచ్చి అప్పుడు యూత్ స్టార్ ప్రదీప్ గారి ఎంట్రీ, అది మీరే. అప్పుడు హీరో వచ్చేసి అంటాడు, అయ్యో నాకు కుక్కను కావాలని అలా అనగానే అప్పుడు కామెడీస్ విలన్ లాగా మీరు 2 కోట్లు కాపాడతా లేదా చచ్చిపోద్ది. సూపర్, వాట్ ఎ స్టోరీ. ఇంకా ఉంది భయ్యా, అవ్వలేదు, ఇంకా ఉంది భయ్యా. అరే ఎతికి తెస్తారా మొత్తం అంతా కథలు? దాని తర్వాత అడిగిరి చెప్పు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు వినట్లేదు, జోకులు చేసుకుంటున్నారు వాళ్ళంతా కామెడీలు. వాళ్ళకి చెప్పు సార్. చూసా ఎంత కనెక్ట్ అయ్యారో సబ్జెక్ట్ కి. అనిమల్ లవర్స్. దాని తర్వాత కట్ చేస్తే అప్పుడు హీరో ఉన్న 2 కాళ్ళు 2 కళ్ళు 2 లంగ్స్, అతను బాడీ ఉన్న పాటు 2 లంగ్స్ అన్ని అమ్మేస్తాడు. అది వచ్చేసరికి అప్పుడు కుక్క ఆపరేషన్ చేసి బతుకుద్ది, కుక్క హ్యాపీ, మీరు హ్యాపీ, టైటిల్ అంతా ది ఎండ్. ఏమొచ్చింది? నాకు అన్నింటినీ క్లైమాక్స్ బాగా నచ్చింది భయ్య, చాలా బాగుంది. నీ పక్కన అసలే చిన్నపిల్లాడు ఉన్నాడు, కొంచెం దూరం కూర్చో, భయపడతాడు అబ్బాయి. థ్యాంక్ యూ, సూపర్. వెరీ గుడ్ నాన్న. ఇంకా ఒక కథ ఉన్నట్టుంది మన దగ్గర. జామ్ పాప దా. ఈ స్టోరీ ఎట్లాంటిదంటే సూపర్. నువ్వు కానీ విని ఎరుగనంత లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. దానికన్నా 1000 times ఎక్కువ. వెరీ గుడ్. ఓపెన్ చేస్తే పెద్ద గుడి. ఆ పెద్ద గుడి ఎంత పెద్ద గుడి అంటే తిరుపతి గుడి అంత పెద్దది. అది తీసుకొచ్చి మన స్టూడియోలో అది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు ఈ గుడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఎట్లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హీరోయిన్ లా ఉండాలి. మోడర్న్ హీరోయిన్ లా కాకుండా నాలా పద్ధతిగా చీర కట్టుకొని, చాలా పద్ధతిగా చీర కట్టుకొని వస్తుంది గుడికి. గుడికి వచ్చాక ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు? నేను మిగతా భక్తులు అమ్మాయిలు ఎవరు బాగుంటుంది చూసి వస్తా, దండం పెట్టింది. అయితే అమ్మాయి గుడికి కొబ్బరికాయ కొట్టడానికి అందరూ వచ్చిందా? వచ్చింది కదా, కొబ్బరికాయ కొట్టంగానే అది పెద్దగా పేలి చెప్పేగిరి హీరోకి తగులుతుంది. అసలు నువ్వు ఊహించని ట్విస్ట్ ఇక్కడే ఉంది. వావ్. చిప్ప పగలంగానే చిప్పలోంచి నీళ్ళు వచ్చాక హీరో వస్తాడు. హీరో కొబ్బరికాయలోంచి హీరో రాగానే టైటిల్స్ తొక్కలో సినిమా. నేను అదే అనుకుంటున్నా, భలే వచ్చింది టైటిల్, ఎగ్జాక్ట్ వచ్చింది. హీరోని చూసి ఆశ్చర్యపోయిన హీరోయిన్ అక్కడ ఏమీ దొరక్క టెంపుల్లో దొరికిన అరటి పండు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఆకలేసింది పాపం. తింటాడు. ఆఫ్టర్నూన్ షూటింగ్ అనుకుంటా. తిన్న తర్వాత తొక్కను పడేస్తాడు. ఇప్పుడు కెమెరా తీసుకెళ్లి తొక్క మీద పెడతాడు. తొక్కలోంచి మాటలు వస్తాయి, ఎంత ధైర్యం ఉంటే నన్ను పడేస్తావురా. ఇప్పుడు తొక్కలోంచి విలన్ వస్తాడు. తొక్కలోంచి విలన్ వస్తాడు. ఇప్పుడు తొక్కలోంచి వచ్చిన విలన్ కి కొబ్బరికాయలోంచి వచ్చిన హీరోకి ఫైట్, అతి భయంకరమైన ఫైట్. అరటిపండు తొక్కలోంచి వచ్చిన విలను, కొబ్బరికాయ చెప్పలోంచి వచ్చిన హీరో ఫైట్. వెరీ గుడ్. ఎంత బీభత్సమైన ఫైట్ అంటే గాలి అటు ఇటు వేస్తోంది, మొత్తం గుడి తల్ల కింద. అరే డిస్టర్బ్ చేసే ఇంట్రెస్టింగ్ లేదు, ఎంత బాగుంది ట్విస్ట్. ఇంకా ఉన్నాయి ప్రదీప్, ఇంకా ఉన్నాయి. చూడు ప్రదీప్, వినొచ్చు కదా. నువ్వు పడుకున్నా నీకే చెప్తా, నీకు మాత్రమే చెప్తాను. కాన్సన్ట్రేట్ చేయి. కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్. నో, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయి. నన్ను చూడు, నన్ను ఫైట్ అవుతుంటే విలన్ ఒక్కడే ఉన్నాడు కదా, మరి హీరోని ఒక్కడే ఏం చేయగలడు? ఇప్పుడు రౌడీలు వస్తారు. అసలు రౌడీల ఎంట్రీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నేనా? వీడు కొబ్బరి చెప్ప, వీడు అట్టుపండు తొక్క కాబట్టి చెప్పలేవు. పులిహారలోంచి వచ్చారు కాదు, ఎక్కడి నుంచి వస్తారంటే హీరోయిన్ జడలోంచి ఒకడు. సో ఈ నలుగురు రౌడీలు కలిసి హీరోని చిత్తక్ కొడతారు. చాలా పెద్ద ఫైట్. అతను కూడా కొడతాడా? పంతులు కొట్టాడు.
పంతులు భయపడతాడబ్బా. అతను పది నుంచి వచ్చాడు కదా ఇంకో విలన్, అతను కూడా కొడతాడు. అది ఇంపార్టెంట్ నాకు. ఫైట్ జరుగుతుంది, మొత్తం హీరో రక్తంతో తడిసిపోయాడు, అసలు లేవలేదు. ఈ టైంలో హీరోయిన్ ఏం చేస్తుంది? ఈ టైంలో హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్ వెళ్ళి హీరోకి ముద్దు పెడుతుంది. ఇప్పుడు హీరోకి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతో మొత్తం అందరినీ ఎగరేసి కొడతాడు. ఒకడిని కొడితే శారదా స్టూడియో నుంచి సికింద్రాబాద్ కి వెళ్ళి పడతాడు, ఇంకోడిని కొడితే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో పడతాడు, ఇంకోడిని కొడితే మాదాపూర్ లో పడతాడు. అలా కొట్టి అందరినీ నాకు కొండాపూర్ లో వచ్చిన పని ఉంది. కొట్టిన తర్వాత అందరినీ కొట్టి ఫినిష్ చేస్తాడు. ఫినిష్ చేసిన తర్వాత కట్ చేస్తే ఇంకా ఎందుకు కట్ చేయడం, ఆపేచ్చుగా. విను బ్రదర్, ఇంకా ఉంది. కట్ చేస్తే ఒకడు మంచం మీద నుంచి పడతాడు. అరే మగ్గు నీళ్ళు ఇచ్చినట్టు అందరి మీద వేద్దాం. సూపర్ వచ్చింది అసలు క్లైమాక్స్. ఇంకా కట్ చేస్తే ఒకడు మంచం మీద నుంచి పడతాడు. మంచం మీద నుంచి పడంగానే వాళ్ళ అమ్మ వచ్చి, ఓరి నా పుత్రరత్నమా మళ్ళీ కలలు గండం స్టార్ట్ చేసావా, ఇదిగో టీ తాగాని ఇస్తుంది. సినిమా అయిపోయింది. కాదు, వీళ్ళు లాస్ట్ లో నిద్రపోయారు కాబట్టి ఒకసారి వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్పాలి కదా. థ్యాంక్ యూ. Claps for, come on. Superb and superly talented. చాలా మంది కబుర్లు చెప్పారు, పాటలు పాడారు, కథలు చెప్పారు, డైలాగులు చెప్పారు అండ్ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. టైటిల్ అనో విన్నర్ అనో కాదు కానీ ఒక పర్సన్ ఎవరో ఒకరు కొంచెం వెరైటీ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతికి ఏంటంటే వచ్చిన మొక్కను అందజేస్తాను. సో దాన్ని చక్కగా వాటర్ వేసి పెంచి దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపిస్తే విల్ బి సో హ్యాపీ బికాస్ సేవ్ ట్రీస్, సేవ్ నేచర్, రైట్? సేవ్ లైఫ్. సో మా చేతుల మీదుగా మొక్క అందుకుంటున్న వ్యక్తి హాయ్ హలో మై లవ్లీ బేబీ, యూర్ మై స్వీటీ, యూర్ మై నాటీ, యూర్ మై ఫ్రూటీ అండ్ యూర్ మై ఆల్ మైటీ. ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ నా మదిలో ఉన్నాయి, ఇంకా నేను ఆపుకోలేను. ప్లీజ్ నా ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేయి. యూర్ మై సుప్రీం డార్లింగ్. ఐ లవ్ యూ ప్రదీప్. సో ఈ ప్రతి సోమవారం, గురువారం, శనివారం నెమలి 2 గుడ్లు పెడితే నెలకి ఎన్ని గుడ్లు అవుతాయి? 24. నెమలి ఎక్కడైనా గుడ్లు పెడతారా? వర్స్టైల్ భయ్యా, నిన్ను వర్స్టైల్ అని పిలుస్తాను ఎందుకంటే అన్ని రసాలు నీ దగ్గరే ఉంటాయి కాబట్టి. ఈ షోలో అన్ని రసాలు చూపిస్తుంటావు, ఏ షోలో ఉండవు. ఈ షోలోని అన్ని రసాలు చూపిస్తావు కాబట్టి వర్స్టైల్. బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు నా పక్కన వ్యక్తి నా పైన సడన్ గా వామిటింగ్ చేసేటప్పుడు ఏ యూ స్టూపిడ్ అని అంటామన్నా. గుడికి వచ్చాక ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు? నేను మిగతా భక్తులు అమ్మాయిలు ఎవరు బాగుంటుంది చూసుకుని వస్తా, దండం పెట్టింది. అసలు నువ్వు ఊహించని ట్విస్ట్ ఇక్కడే ఉంది. వావ్. చిప్ప పగలంగానే చిప్పలోంచి నీళ్ళు వచ్చాక హీరో వస్తాడు. హీరో కొబ్బరికాయలోంచి హీరో రాగానే టైటిల్స్ తొక్కలో సినిమా. నేను అదే అనుకుంటున్నా. మేడం గారు రండి రండి, కమాన్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ డ్రామాజీ ఫిల్మ్ సిటీ వారికి మీకు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎనీబడి 4 members కి ఫ్రీ ఎంట్రీ. కంగ్రాచులేషన్స్. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ. ప్రదీప్, నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఎక్స్ప్రెస్ రాజానే అనుకుద్ది.
నేను ఒక 15 years పెరిగి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ ఫ్యామిలీ, ఎక్స్ప్రెస్ కిడ్స్, ఒక బాబు ఒక పాప. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ విత్ ఎక్స్ప్రెస్ రాణి రాశి కన్నా.